ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ ఏ దేశమూల పద్ధతులు ఆ దేశమూలకి బాగుంటాయండి. ఈ మధ్యలో వచ్చిన సంకరజాతి పద్ధతులే చండాలంగా ఉంటాయి. 6 ఏళ్ల క్రితం అరగుండు కటింగ్తో అమెరికా వెళ్ళిన మా ఫ్రెండ్ గోడు ఆడితో పాటు టర్కీ కోల్ లాంటి టర్కీ తాతనే ఇడ్లీ లాంటి ఎట్లే కొంటనే మా లక్కీ లక్ష్మణ్ డ్రై ఫ్రూట్ షాప్కి తీసుకొచ్చాడు. వాళ్ళేమో పద్ధతిగా వీ వాంట్ హేజిల్ నట్స్, వీ ఈట్ మోర్ హేజిల్ నట్స్ ఇన్ అవర్ కంట్రీ అని మాట్లాడుతుంటే మా వాడేమో పిచ్చెక్కిన పందికి పొట్టాల నొప్పులు వచ్చినట్టు హే మ్యాన్ వాట్స్ అప్ రే, వాట్స్ దిస్ బుల్షిట్ డ్రై ఫ్రూట్స్ బ్రో, వీ లవ్ పిజ్జా, వీ ఈట్ బర్గర్ అని వాగుతున్నారు. ఓరు బాబురే బేరం బొక్కెట్టకుండా ఈ 2 వాల్నట్లు నోట్లు పెట్టుకుని కూర్చొని పక్కన కూర్చోబెట్టాను. ఈ హెజిల్నట్లో మన శరీర కన్నాలు అడిపోకుండా కాపాడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయంట. ఇందులో విటమిన్ మినరల్ ఎక్కువగా ఉండడం వల్ల మన రక్తం పారే గొట్టాలకు ఓడిపోకుండా బీపీ షుగర్లో కంట్రోల్ తప్పి గుండెపోటు రాకుండా కాపాడుతుంది. ఈ సొల్లంతా ఎందుకంటే టేస్ట్ ఎలా ఉంటుందంటే పళ్ళ మధ్యలో కటక్కని కొరికితే తంగ మీద టేస్ట్ అదిరిపోద్ది.